నల్గొండ జిల్లా మీకు తెలియంది కాదు, చాలా వెనుకబడినటువంటి జిల్లా. తలాపున చాలా సమస్యలు ఎస్ అదే చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క కృష్ణా జల పోతుంటుంది నాగార్జున సాగర్ నుంచి, ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ మునుగోడుకు వాటర్ రావు, ఫ్లోరిన్ సమస్య, ఎడ్యుకేషన్ సెంటర్ ఉండదు. మేము ఇక్కడికో 20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలి. ఒక హై స్కూల్ స్థాయి వరకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఉంది తప్ప ఎడ్యుకేషన్ సెంటర్ లేవు. ఒక బస్ పాస్ సెంటర్ ఉండేది కాదు, రోడ్డు చక్కగా లేకపోతుండే. అన్నిటికి మించి మేము చేనేత కార్మికులము, మాకు వసతులు లేకపోతుండే, బతుకు తిరిగే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఆ రోజులో ఇందిరారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినండి 96 ఆ ప్రాంతంలో. ఐ థింక్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాటికి ఆకర్షితులమైన. అంటే అప్పటికిప్పటికీ తేడా మనం గమనిస్తే కనుక ఆ రోజు మేము అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. స్మార్ట్ పొలిటిక్స్ అనేది ఉండదండి. కష్టపడేవాళ్ళం. తర్వాత జాజు తీసుకొని, నీళ్ళు మందు తీసుకొని మేము గోడల మీద నినాదాలు రాయడం, తర్వాత విద్యార్థి సమస్యల మీద ప్రభుత్వాలు ఏదైనా ఉంటే వాటికి ఆపోజిట్ చేయడము, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత కొత్త కాలేజ్ కావాలనడం, గవర్నమెంట్ కాలేజ్ కావాలని కొట్లాడడం, స్కాలర్షిప్ల కోసం, బస్ పాస్ల కోసము, ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలి, డిఎస్సి నింపాలని ఆ రోజు నుంచి చేస్తుండే వాళ్ళు 94, 95 పైన.